ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఈ యొక్క నిజమైన స్వాతంత్రమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలుపుచూ ఆహ్వానమును పలుకుచున్నాను. ఈ యొక్క 2017వ సంవత్సరం గురించి దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు 2017వ సంవత్సరంలో ఏమి జరగబోతుందో నాకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరాన్ని ఆయన సంతోష సంవత్సరముగా ఆయన ప్రకటించమని నాకు తెలియజేశాడు. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో 50వ సంవత్సరమును సునాద సంవత్సరంగా ప్రకటించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ 50వ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటిని మరలా పొందుకుంటారు. తర్వాత వారి కుటుంబీకులు ఎవరైనా సరే బానిసత్వంలో ఉంటే వారు మరలా కుటుంబానికి వస్తారు. అంటే ఆర్థికపరమైన అద్భుతాలు, మరి కుటుంబపరమైన అద్భుతాలు, మరి ముఖ్యంగా ఏవి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటిని రెట్టింపుగా పొందుకునే అద్భుతాలు ఆ యొక్క సునాద సంవత్సరంలో జరగాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని జూబ్లీగా దేవుడు నిర్ణయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించేదానికి ఆయన వచ్చానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రజలు ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసా? నీవు ఏమేం పోగొట్టుకున్నావో వాటన్నిటినీ నీవు పొందుకొనబోతున్నావు. మరి ప్రత్యేకంగా మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నీవు ఈ యొక్క మాటలను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు తన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనమందరం కూడా కోరుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకుని నాతో కలిసి ఏకీభవించండి. పరలోకముందున తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తున్నాం నాయన. సమయోచితమైన సహాయం కొరకే అడుగుతున్నామయ్యా. లేఖనములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నటకు కృపను అనుగ్రహించండి. ఏవి చూడాలో అవి చూపించండి, ఏవి వినాలో అవి వినిపింపచేయండి. మేము ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్లు చేయండి తండ్రి. చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించి లోబడే హృదయాన్ని మాకందరికీ దయచేసి ఈ దినము తండ్రి మరి ప్రభు అనేకుల జీవితములను మీరు ప్రభావితము చేసి సంతోషం చేత నింపుమని అడుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి చాలా కాలం నుండి మీ విషయంలో దేవుని యొక్క సంకల్పం అంతటినీ కూడా బహుతేటగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో వాక్యపు వెలుగులో తెలియజేయచ్చు నేను వస్తూ ఉన్నాను. ఇప్పటికే మీలో అనేకులు మీ యొక్క విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుంటున్నారని నేను గ్రహిస్తూ దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీలకు ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఒక ప్రార్థన చేస్తాడు వారి కొరకు. ఏ ప్రార్థన తెలుసా? దేవుని యొక్క చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును వారికి అనుగ్రహించమని. ఈనాడు మనకందరికీ ఏం అవసరమో తెలుసా? దేవుని చిత్తమును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం. దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా గ్రహించాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా చేయాలో అధ్యయనం చేస్తూ మనం వస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాటలు ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడాడు. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపమన్నాడు, సమస్తమును లోపరుచుకొనండి అన్నాడు. దేవుడు ఆదామునకు ముందే నడిపింపునిచ్చాడు. ఏ నడిపింపునిచ్చాడు? ఓ సర్పం వస్తుంది, సర్పం వస్తే సర్పము చేత నువ్వు ఏలబడవద్దు, సర్పాన్ని నువ్వు ఏలాలి. సర్పము నిన్ను లోపరుచుకోనకూడదు, నీవే సర్పాన్ని లోపరుచుకోవాలి. ముందుగానే ప్రభువు చెప్పాడు, ముందుగానే దేవుడు బయలుపరిచాడు. సో అయితే వారు దేవుని యొక్క నడిపింపును ప్రక్కన పెట్టారు. క్రీస్తునందు ప్రియులారా, సంవత్సరాలు, యుగాలు, తరాలు మారినా కూడా దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది ఎన్నడూ కూడా మారలేదు, మారదు కూడా. హల్లెలూయా.
ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన ప్రణాళికలు కూడా శాశ్వతమైనటువంటి ప్రణాళికలే ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మీకు నేను రుజువు చేస్తూ వచ్చాను. సో ఆత్మీయంగా మనం ఫలించాలి, మానసికంగా మనం ఫలించాలి, దేహపరంగా మనం ఫలించాలి, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా మనం ఫలించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా తన పిల్లలు ఫలించాలనే తండ్రి కోరుకుంటాడు. శ్రమల పాలు కావాలని ఏ తండ్రి కూడా కోరుకోడండి. అదే రీతిగా మన దేవుడు కూడా శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు, కానీ శ్రమలలో ఆయన ఇరికించే దేవుడు కాదు. దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. దేవుడు అపకారి కాదండి, దేవుడు అపకారం చేసేవాడు కాదండి. దేవుని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే మనకు దేవుడు అంటే ఏమో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా అపకారం చేశాడా? ఎవరికీ అపకారం చేయలేదు, అందరికీ ఆయన ఉపకారం చేశాడు. అపోస్తలుల కార్యంలో ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది, అందరికీ మేలు చేయొచ్చు ఆయన సంచరించాడని. ఉపకారం చేసే యేసయ్య గురించి నేను ప్రకటిస్తూ ఉన్నా, అందరికీ మేలు చేసే యేసయ్య గురించి నేను ప్రకటిస్తున్నా. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాళ్ళు నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. యేసయ్య దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా ఒట్టి చేతులతో వెనక్కి పంపించలేదండి. ఆశకున్న ప్రతి ఒక్కరిని ఆయన తృప్తిపరిచాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా ఫలించడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని యొక్క పిల్లలాగా సృష్టించబడ్డం, నూతన సృష్టిగా మార్చబడ్డం, నీతిమంతులుగా సృష్టించబడ్డం, దేవునిని ఆత్మలో కలిగి ఉండడం, ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండడము, ఆత్మ ఫలమును ఫలించడము. హల్లెలూయా. ఆత్మ వరముల చేత అలంకరించబడము, ఆత్మశక్తి చేత నిండుకొని ఉండడం. హల్లెలూయా. సో ఇది ఆత్మీయంగా ఫలించడం అంటే, ఆత్మీయంగా విస్తరించడం అంటే, ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం, స్పిరిట్ లెడ్ లైఫ్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం. క్రీస్తునందు ప్రియులారా, ప్రతిరోజు కూడా యేసు ప్రభు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా యేసు ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. యూ కెన్ హియర్ గాడ్స్ వాయిస్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలం. ఈనాడు మన యొక్క జీవితాల్లో చాలా విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునవలసి వస్తుంది కదండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, సో అకాడమిక్ క్యారియర్ ఎంచుకునే విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. సో తర్వాత ఉద్యోగపరంగా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, తర్వాత వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. సో ఏ స్థలంలో మనం స్థిరపడాలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది, ఏ సంఘానికి వెళ్ళి ఏ సంఘంలో నాటబడాలో మనము నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మనం ఒకవేళ తప్పుడు నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామంటే మనం నష్టంలో తేలుతాం, మనం గలిబిలిలో తేలుతాం, మనం నష్టంలో మునిగిపోతాం, గలిబిలిలో మునిగిపోతాం. కొంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా పోవడం వల్ల యవన వయసులోనే చనిపోయారు. కొంతమంది దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదాల్లో ముందుగానే చనిపోయారు. కొంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా పోవడం వల్ల వారి కుటుంబాలన్నీ కూడా పాడైపోయాయి. కొంతమంది దేవుని యొక్క స్వరాన్ని గుర్తించకపోవడం వలన ఆరోగ్యమును పాడు చేసుకున్న వారుగా ఉంటున్నారు. కొంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినకపోవడం వల్ల ఈనాడు దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకొని పోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంశమును నీతో నేరుగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తమును గ్రహించడం చాలా ప్రాముఖ్యం, దేవుని యొక్క నడిపింపును పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. మనము సమస్యల ద్వారా నడిపించబడకూడదు. అంటే సమస్యలు వచ్చాయి కాబట్టి నేను ఇలా చేశాను కదా, మనం తీసుకునే నిర్ణయాలు సమస్యలు బట్టి ఉండకూడదు. ఒత్తిడి ద్వారా మనం నడిపించబడకూడదు, మన ఎమోషన్స్ ద్వారా, ఉద్రేకాల ద్వారా నడిపించబడకూడదు, మనుషుల ద్వారా నడిపించబడకూడదు, అవసరతల ద్వారా నడిపించబడకూడదు, బాధ ద్వారా నడిపించబడకూడదు, ఏ ఇతరత్ర విషయముల ద్వారా మనం నడిపించబడకూడదు. కానీ మనము పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనము నడిపించబడాలి. మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపించాడండి? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. హల్లెలూయా. మేఘస్తంభం దేనికి సూచన? పరిశుద్ధాత్మ దేవునికి సూచన.
అగ్నిస్తంభం దేనికి సూచన? నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. అది దేవుని యొక్క వాక్యమునకు సూచన. కాబట్టి మన యొక్క అనుదిన జీవితాల్లో మనము పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మనము నడిపించబడాలి. సూచనలు ఇచ్చేవారు అనేకులు ఉంటారు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట క్షేమకరము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఒకవేళ పెద్దవారు కానీ, గొప్పవారు కానీ, లేకపోతే దేవుని యొక్క సేవకులు కానీ, ప్రవక్తలు కానీ ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా కూడా గ్రుడ్డిగా ముందుకు వెళ్ళకూడదు, గ్రుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ వాటిని మనము పరీక్షించాలి, దేవుని యొక్క వాక్యంతో మనము సరిచూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సంప్రదించి మనము ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలి. చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియులారా, ఒకవేళ నీవు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీవు సమస్యల ఊబిలో నీవు ఎరుకున్నావా, అయితే దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వస్తుంది. నీ యొక్క సమస్య ఎంతటిదైనా, నీ యొక్క ప్రాబ్లం ఎంతటిదైనా కూడా, ఒకవేళ ఈ భూమి పైన నా సమస్యకు పరిష్కారమే లేదు అని నీవు అనుకుంటున్నావా, అయితే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో సవాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటూ ఉన్నాడు. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఆన్ గాడ్ సైడ్. ఈనాడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్న విషయం ఏమిటంటే, నాకు సమస్తము సాధ్యము, అయితే నీవు నమ్మగలవా అంటున్నాడు దేవుడు. నీవు నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో నీవు నమ్మగలిగితే సమస్తమును కూడా సాధ్యం. మరి నీకు నమ్మకం ఏ రీతిగా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాటను వినుట వలన కలుగును. హల్లెలూయా. The more you hear, more you can believe God for your miracle. The more you hear, more easily you can believe. క్రీస్తునందు ప్రియులారా, సో మనం నమ్మడమే మేజర్ ప్రాబ్లం అన్నమాట. దేవుని యొక్క వాక్యమును సందేహించకుండా నమ్మడమే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి నమ్మకమే ప్రాముఖ్యమైన విషయం అన్నప్పుడు ఆ నమ్మకం ఏ రీతిగా కలుగుతుందో మనం తెలుసుకోవాలి. మనం ఎంత వింటే మనకు అంత విశ్వాసం వస్తుంది. నేను చెప్తున్నాను, నీవు దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క మాటలను నువ్వు ఎంత ఎక్కువ వింటే అంత సులభంగా నీవు దేవునిని నమ్మగలవు. ద మోర్ యు హియర్ about God's word, more easily you can believe. Your believing is problem. చాలా మంది యొక్క ప్రాబ్లం ఏంటంటే నమ్మడమే ప్రాబ్లం. దేవుడు ఏమన్నా నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. మరి నమ్మడమే ప్రాబ్లం. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలా? వినాలి. ఎప్పుడు కూడా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటూ, వార్తలు చూసుకుంటూ, లోక వార్తలు మనం వింటూ ఉంటే విశ్వాసం రాదండి. సీరియల్ చూస్తే విశ్వాసం రాదు, సినిమాలు చూస్తే విశ్వాసం రాదు, తర్వాత న్యూస్ ఛానల్స్లో వచ్చే న్యూస్ అన్ని చూస్తుంటే అవి వింటుంటే విశ్వాసం రాదు. విశ్వాసం దేవుని యొక్క మాటలు వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం గురించినటువంటి బోధనను వినటం వలన విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ద మోర్ యు హియర్, మోర్ ఈజీలీ యూ కెన్ బిలీవ్. సో కాబట్టి నీ సమస్య ఎంత భయంకరమైనదైనా మొట్టమొదటిగా నువ్వు వినడం ప్రారంభిస్తే నీ సమస్య చిన్నగా అయిపోతుంది. దావీదు గొల్యాతు మీదకి వెళ్ళాడు. సాధారణంగా మనం గమనించినట్లయితే దావీదు చాలా చిన్నవాడు, గొల్యాతు చాలా పెద్దవాడు. మానవ జ్ఞానం ప్రకారం మాట్లాడితే అది అసాధ్యం. అయితే గొల్యాతు ఎంత సైజు ఉన్నాడో అంతకంటే ఎక్కువ విశ్వాసము దావీదు లోపల ఉన్నది. బయటి ఆకారం కాదు ముఖ్యము, ఎంత హైట్ ఉన్నాడన్నది కాదు ముఖ్యము, ఎంత వయసు ఉన్నది అనేది కాదు ముఖ్యము, నీ లోపల ఉన్నటువంటి విశ్వాసము ఎంత పరిమాణంలో ఉన్నదే ముఖ్యము. యేసుక్రీస్తు ప్రభు ఓసారి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి ఆయన 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 ఈ రీతిగా స్పందిస్తాడు, ఇశ్రాయేల్లో ఎవరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు అంటాడు. అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే అల్ప విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. నీ సమస్య ఎంత భయంకరమైనదైనా నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుంటే ఆ సమస్య చిన్నగా అయిపోతుంది. వీ నీడ్ టు హియర్ మోర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా వినడము అలవాటు చేసుకోవాలి. నా దగ్గరికి ఏ సమస్యలతో ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చే మొట్టమొదటి సూచన సలహా ఏమిటంటే, ఈ సమస్యను గురించినటువంటి దేవుని యొక్క వాక్యమును మీరు వినండి. ఈ సమస్యను గురించినటువంటి దేవుని యొక్క వాగ్దానములను మీరు వినండి. మాకు వివాహమైన తర్వాత దాదాపుగా 9 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు.
నేను ఇది దేవుని యొక్క చిత్తం అనేది నేను రాజీ పడలేదు. ఎందుకు రాజీ పడలేదు? దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడింది? నీవు నీ దేవుడనే యెహోవాను సేవించితే మీ యొక్క మగవారిలోనేమి ఆడువారిలోనేమి గొడ్రాలితనము ఉండదు, నీ పశువులలో కూడా ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మాకు పిల్లలు లేకుండా దేవుని యొక్క చిత్తము అని నేను నమ్మితే అది వాక్యానికి విరోధం. ఈ రీతిగా మన యొక్క అభిప్రాయములను మనం దేవుని యొక్క వాక్యంతో మనం పోల్చుకోవాలి. 9 సంవత్సరముల పిల్లలు లేకున్నా కూడా నేను బోధించేది మాత్రం పిల్లలు కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము అని నేను బోధిస్తూ వచ్చాను. సో కాబట్టి బాగా ఆలస్యం అవుతుంటే నేను ఇంకా నిర్ణయం తీసుకున్నాను, ఇక లాభం లేదు, దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి, ఇక లాభం లేదు, త్వరగా మాకు సంతానం కావాలి అని కోరుకున్నప్పుడు మేమేం చేసామో తెలుసా? ప్రతిరోజు కూడా గొడ్రాలితనం పైన విజయము అన్నటువంటి వర్తమానాన్ని ప్రతిరోజు కూడా వింటూ కూర్చున్నాం. ఆ అంశాన్ని పదే పదే వింటుంటే ఏమైందండి? విశ్వాసం వచ్చేసిందండి. ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో దేవుడు విశ్వాసాన్ని ఘనపరిచి మాకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కుమారుని దేవుడు దయచేశాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని నుంచి అద్భుతములు ఏ రీతిగా పొందుకోవాలో మనము తెలియక చాలాసార్లు మన యొక్క సమస్యలతో మనము రాజీ పడుతూ ఉంటాం. అవును, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని మనం రాజీ పడుతుంటాం. లేదండి, ఆయన తన వాక్యంలో ఏమైతే చెప్పాడో వాటిని చేసి ఆయన తీరుతాడు. దేవునికి సమస్తము సాధ్యం. అయితే ప్రాబ్లం అంతా ఏమిటంటే మనదే ప్రాబ్లం. ఏంటి మన ప్రాబ్లం? నమ్మడమే ప్రాబ్లం. ఆయన తాను పెరిగినటువంటి నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చినప్పుడు ఆయన వారి మధ్య అనేక అద్భుత కార్యాలు చేయజాలకపోయాను. కారణం ఏమిటి? వారి అవిశ్వాసమును బట్టి. వారి అవిశ్వాసము దేవుని యొక్క శక్తిని బంధించింది. నీవు నమ్మగలిగితే దేవుని యొక్క శక్తి అపరిమితంగా నీ జీవితంలోనికి విడుదలవుతుంది. ఏ సమస్య నిన్ను పీడిస్తూ ఉంది, ఆ సమస్యను గురించినటువంటి ప్రసంగాన్ని, దేవుని యొక్క వాగ్దానమును నీవు విన్నట్లయితే నీకు విశ్వాసం వస్తుంది. ఎంత ఎక్కువ వింటే అంత సులభంగా నువ్వు దేవుని నమ్మగలవు. ఎంత సులభంగా నువ్వు నమ్మగలిగితే అంత సులభంగా నువ్వు అద్భుతములను దేవుని యొద్ద నుంచి నీవు పొందుకొనగలవు. సో నమ్మడం చాలా ప్రాముఖ్యం. నీ సమస్య ఎటువంటిదైనా దేవుని నమ్మడం చాలా ప్రాముఖ్యం. నమ్మడం నీకు చేతనైతే దేవునికి సమస్తమును సాధ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ డాక్టర్లు నీకు చెప్పి ఉండవచ్చు, నువ్వు బ్రతకవు అని చెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మరణము తప్పించుట యెహోవా వశము అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు దేవుని వైపు చూచినప్పుడు, ఆ వాగ్దానం గురించి నువ్వు ధ్యానించినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ విశ్వాసము స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసపు స్థాయి పెరుగుతుందో మరణం నుంచి నువ్వు తప్పించుకుంటావు. The more you hear, more easily you can believe the word of God. ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాగ్దానములను నువ్వు వింటావో, ఎంత ఎక్కువగా విశ్వాసం గురించి నువ్వు వింటావో అంత సులభంగా నీవు దేవుని నమ్మగలవు. ఎంత సులభంగా దేవుని నమ్మగలిగితే అంత సులభంగా నీవు వాగ్దానములను అనుభవించగలవు. క్రీస్తునందు ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది, ఆయన కూడా లాజరును లేపాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమైనా నీ జీవితంలో చేయరు. అయితే ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్న విషయం ఏంటంటే నీవు నమ్మగలవా? నమ్ముట నీ వలన అయితే, హల్లెలూయా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసయ్య నీ సమస్య నుంచి నిన్ను బయటికి రప్పించగలడు అని నువ్వు నమ్మగలవా? నమ్మగలిగితే నువ్వు బయటికి వస్తావు. అనేక చోట్ల ప్రభు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నీ నమ్మిక చొప్పున, అకార్డింగ్ టు దై ఫెయిత్ బీ ఇట్ అంటు యూ. నీ నమ్మిక చొప్పున. మరొక చోట అంటాడు, నీ విశ్వాసం చొప్పున నీకు స్వస్థత కలుగునుగాక అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యములను మరలా వినడము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. సో ఇప్పుడు మనం దేని గురించి మనం ధ్యానిస్తున్నాం? ఆత్మీయంగా మనం వర్ధిల్లడము అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండగలగడం. ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా నడిపించాలని ఇష్టపడతాడో, ఒక మంచి అధ్యాపకుడు తన యొక్క విద్యార్థులను ఏ రీతిగా నడిపించాలని కోరుకుంటాడో, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చక్కగా ఆయన నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మీయంగా దేవుని యొక్క నడిపింపు మనకు చాలా అవసరమై ఉంటున్నది. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా, కెన్నెత్ ఈ హేగన్ గారని. ఆయన రక్షించబడిన తర్వాత, సేవ ప్రారంభించిన తర్వాత దాదాపుగా 12 సంవత్సరాలు ఆయన ఒక సంఘ కాపరిగా ఆయన పనిచేశాడు. సో పని చాలా బాగా జరుగుతుంది, దేవుని యొక్క కార్యాలు చాలా చూడగలుగుతున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఆత్మలో
ఆత్మలో తృప్తి లేదు. ఆత్మలో ఏదో కొరతను ఆయన గమనించాడు. ఆత్మలో కొరతను గమనించి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. ఓ రోజు ఉపవాసం ఉండి, ప్రభువా, సేవ అంతా బాగా జరుగుతుంది, కానీ లోపల నా ఆత్మలో, సో నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా, ఆ ఆత్మలో ఏదో లోటు, ఏదో కొరత, ఏదో అసంతృప్తి ఉన్నది ప్రభువా, ఏమిటో నాకు అర్థం కావడం లేదు, యేసయ్య నాతో మాట్లాడు అని అడిగినప్పుడు ఆత్మలో నుండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు నేను నిన్ను సంఘ కాపరిగా ఉన్నటకు నిన్ను పిలువలేదు అన్నాడంట. యువర్ కాలింగ్ ఈజ్ నాట్ అ కాలింగ్ ఆఫ్ అ పాస్టర్. నేను సంఘ కాపరిగా నిన్ను పిలువలేదు, నీ పిలుపు వేరే. 12 సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేశాడు. ఆత్మలో ఉన్న అసంతృప్తిని బట్టి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నడిపింపునిచ్చాడు. నేను సంఘ కాపరిగా నిన్ను పిలవలేదు అన్నాడంట. వెంటనే నేను మరుసటి రోజు వెళ్ళి రిజైన్ చేసి ఏం చేశాడో తెలుసా? సువార్థికునిగా మారాడు. సువార్థికునిగా 2 సంవత్సరాలు చేశాడు. 2 సంవత్సరాలు సువార్థికునిగా చేసినప్పుడు కూడా ఆత్మలో అదే అసంతృప్తి ఉన్నది. సో మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ప్రభువా, సంఘ కాపరిగా నా పిలుపు కాదన్నావు, సువార్థికునిగా నేను చేశాను, 2 సంవత్సరాలు కూడా నాకు తృప్తి లేదు, ఏంటి ప్రభు అంటే, నిన్ను సువార్థికునిగా ఎవరు పిలిచారు అన్నాడంట. అప్పుడు ప్రభువా నాతో మాట్లాడయ్యా, నా యొక్క పిలుపేంటి ప్రభు అన్నప్పుడు, నేను నిన్ను సంఘ కాపరిగా పిలవలేదు, నేను నిన్ను సువార్థికునిగా పిలవలేదు, నేను నిన్ను ప్రవక్తగా పిలిచాను, నేను నిన్ను బోధకునిగా పిలిచాను అని దేవుడు సెలవిచ్చాడు. సో ఆ రోజు నుండి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తంలోనికి కెన్నెత్ హేగిన్ గారు అడుగు పెట్టారు. సో ఆత్మీయంగా దేవుని యొక్క స్వరం మనం వినలేకుంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చలేం. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలంటే దేవుని యొక్క స్వరమును నీవు వినగలగాలని నేను తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రభావం కలిగినటువంటి స్వరమును నీ ఆత్మలో నీకు తెలియజేసి నిన్ను ఆత్మీయంగా అపరిమితముగా వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా.
తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు. నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరొక పుస్తకం, ఈ తరంలోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.